గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురువే నమః. ఓం శ్రీ పూర్ణబోధాచార్య నమస్మరామి. ఓం శ్రీ పూర్ణబోధాచార్య శిరసా నమామి. ఈరోజు నేను చర్చించబోయేటువంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా సజ్జన సాంగత్యం ద్వారా మరియు స్వ అధ్యయనం ద్వారా పుస్తక పఠనం ద్వారా గ్రహించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించినవి కావు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో సమాజం చల్లగా ఉండాలి, నలుగురు క్షేమంగా ఉండాలి, అంతా సౌఖ్యంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో నేను చెప్పేటువంటి ప్రవచనాలను వేలాది మంది వింటున్నారని చెప్పి గ్రహించాను. గడిచినటువంటి 2 వీడియోలను బట్టి చూసినట్లయితే వేలాది మంది ఈ యొక్క ప్రవచనాలు వింటున్నారు. కాబట్టి అందులో వందలాది మంది వ్యక్తులు ఆ ప్రవచనాలను గ్రహించినప్పటికీ కనీసం 10ల సంఖ్యలోనన్నా ఆచరిస్తారని, మానవ జన్మెత్తి పుట్టినదానికి ఈ జన్మకు అది నాకు సార్థకమని చెప్పి నేను భావిస్తూ ఈ ప్రవచనాలను ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రధానంగా చెప్పబోయేటువంటి అంశాలు మానవుడి నైజం ఏమిటి, ఎందుకు అలా ఉన్నాడు, దానికి కారణం ఏమిటి మరియు అనేటువంటి విషయాలను, కర్మలు అనేటువంటివి ఎలా వస్తాయి, అవి ఎన్ని రకాలు, అవి ఎలా దగ్ధం చేసుకోవచ్చు అనేటువంటి విషయం, మరియు శరీరాలకు కోశములు అనేటువంటివి 7 ఉన్నాయి. ఈ యొక్క సప్త శరీరాలకు, సప్త కోశాలకు, పంచ ప్రాణాదులకు మరియు షట్చక్రాలకు, ఆత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆఖరుగా యోగి ఎలా ఉండాలి, కుండలిని శక్తి అంటే ఏమిటనేటువంటి విషయాల మీద చర్చించబోతున్నాను. కాబట్టి వీటినన్నింటినీ కూడా నాకు తెలిసినంత జ్ఞానంలో నేను తెలియజేస్తున్నానని చెప్పి వివరించడమైనది. మొట్టమొదట మానవుడు నైజం ఏమిటి? మానవుడు తల్లి గర్భంలో పుట్టకముందు తల్లి గర్భంలోను మరియు చనిపోయినప్పుడు ఆత్మ శరీరం నుండి విడిపడినప్పుడు ఈ యొక్క శ్మశాన వాటికలో మాత్రమే మనిషి ఎంతో ప్రశాంతంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మల యొక్క జ్ఞాపకాలు అనేటువంటివి బాగా తెలుస్తూ ఉంటాయి. కానీ భూమి మీద పడి ఈ యొక్క మాయ పొర కమ్మిన తర్వాత అన్నీ మర్చిపోతాడు మానవుడు. ఇకపోతే శ్మశానంలో శరీరం నుండి విడిపడుతుంది కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు మానవుడు. ఇక మిగిలిన సమయంలో ఎప్పటికీ కూడా మనశ్శాంతి లేదు, సుఖం లేదు, అజ్ఞానంతోనే బతుకుతుంటాడనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. అయితే ఇది సైన్స్కు అందనటువంటి విషయం. ఎంతోమంది సైంటిస్టులు సైన్స్కు అందనటువంటి విషయాన్ని మహాత్ములు, ఋషులు కనుగొన్నారు. ఈ విధంగా మానవుడు ఉండటానికి కారణం ఏమిటని చెప్పి మూలాల్లోకి వెళ్ళి చూశారు. వాళ్ళు కనుగొని యావత్ ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియజేశారు. ఉదాహరణకు ఒక మందుల షాపులో ఉన్నటువంటి మందుల షాపు వ్యక్తి ఒక రోగికి తను మందులను ఇస్తున్నప్పుడు ఆ రోగి ఆ మందులను తీసుకొని వ్యాధిని నయం చేసుకుంటాడు. కానీ అది గొప్ప విషయం కాదు. కొత్త డాక్టర్ కంటే పాత రోగి నయం అనేటువంటి నానుడు ఉంది. కాబట్టి మందుల షాపు యజమాని మందులు ఇవ్వటం కంటే రోగి తన అనుభవంతో మందులు మింగుతాడు. అది గొప్ప విషయం కాదు. కానీ నిపుణుడైనటువంటి వైద్యుడు తను మల, మూత్ర, రక్త పరీక్షల ద్వారా మరియు స్కానింగ్, ఎక్స్రేల ద్వారా వ్యాధిని కనుగొని దానికి తగినటువంటి మందులను ఇచ్చి వ్యాధిని నయం చేస్తాడు. అదే మాదిరిగా మహాత్ములు, ఋషులు మూలాల్లోకి వెళ్ళి అసలు ఎందుకు ఈ విధంగా మానవుడు ఉన్నాడని చెప్పేసి దాన్ని గ్రహించి యావత్ ప్రపంచానికి తెలియజేశారు. అందులో బయటపడినది ఏమంటే ముఖ్యముగా మనస్సే వీటన్నింటికీ కారణము అని వారు కనుక్కున్నారు. అయితే మనసే కారణమని ఋషులు కనుక్కున్నప్పటికీ అది ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ మనసే కారణము, అన్నింటికీ మనసే మూలమని చెప్పి తేల్చేశారు ఋషులు. అయితే ఈ భూమి మీద కొంతమంది మహాత్ములు దైవాంశ సంభూతులుగా ఈ భూమి మీదకి వచ్చి ఆ మిగిలిన విషయాలను తెలియజేశారు. ఉదాహరణకు ఇష్టానికి మరియు
ధర్మానికి మధ్య ఘర్షణ జరిగినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య అన్నింటికీ మూలమని చెప్పి ఆదిశంకరాచార్యులు వారు తెలియజేశారు. అదేమిటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీ తన భర్తతో గొడవ పడినప్పుడు, ఒక కోరికను కోరినప్పుడు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కోరికను తీర్చలేనని చెప్పినప్పుడు మొండిగా తన పిల్లలను తీసుకొని వెళ్ళి రూములో ఒక ఇంటిలో తాళం వేసుకొని కిరోసిన్ పోసుకొని తగలబెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఆవేశంలో వివేకాన్ని కోల్పోయినప్పుడు పిల్లవాళ్ళు చనిపోయి తను బ్రతికి అందవిహీనంగా తయారైనటువంటి సందర్భాలు కూడా నేను ఎన్నో చూశాను. అయితే అది ఎందుకు జరిగింది ఆ విధంగా అంటే, ఆ ఇష్టం తీరలేదు కాబట్టి వివేకాన్ని కోల్పోయింది. కావాలి అది అని చెప్పి వివేకాన్ని కోల్పోయి తను ఏం చేస్తుందో తెలియకుండా చేసింది. చనిపోయిన తర్వాత పిల్లలు చనిపోయినారే, పిల్లలను తనే చంపుకున్నానని చెప్పి ఆవేదన చెందుతుంది. దానికి కారణం మనస్సే. ఆ విధంగా ఒక దొంగ తను ఎదుటి వ్యక్తి దగ్గర బంగారం కానీ ధనం కానీ ఉందన్నప్పుడు అది నాకు పొందాలి, అది నాకు కావాలనే ఉద్దేశంతో చంపుతాడే కానీ అది ధర్మమా అధర్మమా అని చూడ్డు. అదే మాదిరిగా ఈనాటి యువత ఒక ప్రేమకు లోనైనప్పుడు, ఆ ప్రేమకు ఎదుటి వ్యక్తి నిరాకరణకు గురి అయినప్పుడు అది సున్నితంగా పరిష్కరించాల్సింది పోనిచ్చి నాకు దక్కంది ఇంకొకరు దక్కకూడదు, నేను కోరింది నాకు కావాలనే ఉద్దేశంతో హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఎన్నో మనం చూసాం సమాజంలో. ఆ విధంగా ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఆలోచించినట్లయితే అన్నింటికీ మనసే కారణం. ఈ మనసు ఇష్టానికి ధర్మానికి మధ్య ఘర్షణ జరిగినప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి ఇష్టం అనేదే లేకుండా పోతే ఈ సమస్య ఉండదని చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. అంతేకాకుండా ఏకం అనేకం భవతి అని చెప్పారు. అసలు ఇది ఎందుకు వస్తుందంటే, భయం అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంది. ఆ భయం అనేటువంటిది ధనము ఉన్నవాడికి ధన భయం, ధనము లేని వాడికి బ్రతకాలనే భయం, పిల్లలు లేని వారికి వంశం ఏమైపోతుందనే భయం, పిల్లలు ఉన్నవారికి పిల్లలు ఏమవుతారనే భయం, అందవిహీనంగా ఉంటే ఏమవుతుంది, సమాజంలో ఎలా బ్రతకాలనే భయం, తక్కువ కులం వాడినైతే ఎలా బ్రతకాలి, విలువ లేకుండా అనేటువంటి భయం, ఈ రకంగా పదవి ఉండేవాడికి పదవి పోతే ఏమవుతుందో అనే భయం ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక భయం వెంటాడుతుంది. ఈ భయం అనేటువంటిది అసలు ఎందుకు ఉంది అని చెప్పి మూలాల్లోకి వెళితే ఇంకొక మహా వ్యక్తి దీన్ని కనుగొన్నాడు. ఈ భయం అనేటువంటిదే అన్నింటికీ మూలము. ఈ భయము ఎందుకు వస్తుందంటే ఇష్టం మీదే వస్తుంది. ఈ ఇష్టం అనేటువంటిది ఈ ధర్మానికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య వల్ల భయం వస్తుంది. కాబట్టి భయం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఏకం అనేకం భవతి, ఉండేది ఒకటే పదార్థం, ఈ ఏకం అనేటువంటిది అనేకంగా కనపడుతుంది, జగత్తంతా కూడా ఒకటేను, మిథ్య, అది అశాశ్వతం, ఏనాటికైనా ఉండేది ఒకటే, ఆనాడు ఉంది ఈనాడు ఉంది, ఎప్పటికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అద్వైతమూర్తిగా అద్వైతము ఆవిర్భింపజేసి సమాజానికి చాటి చెప్పారు ఆనాటి ఆదిశంకరాచార్యుల వారు. ఇకపోతే వివేకానంద స్వామి ఇంకొక మాట చెప్పారు, సమాజం దీనికి పరిష్కారం ఏందయ్యా, మనస్సు అనేటిదే కారణం అని చెప్పేసి ఋషులు తేల్చారు. మనసు చెప్పిన మాట విన్నందువల్ల ఏమి సమస్యలు వస్తాయనేటువంటిది, భయం అనేటువంటిది ఎందుకుందని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అయితే వివేకానంద స్వాముల వారు ఇంకొక విషయం చెప్పారు, ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి పరివర్తన చెందినట్లయితే ఈ సమస్యలు ఉండవు. ఉదాహరణకు సామాజిక పరివర్తన అనే ఇంజినకు ఆధ్యాత్మికత అనేటువంటి ఇంధనాన్ని పోసి నడిపినట్లయితే సమాజం సక్రమైనటువంటి మార్గంలో నడుస్తుందని చెప్పి ఆయన యావత్ ప్రపంచానికి తెలియజేశారు వివేకానంద స్వాముల వారు. ఆ విధంగా మానవుడు దిగజారి తన నైజాన్ని చాటుకుంటున్నాడు. నాది నేను అనుకుంటున్నాడు, నాది నేను, నేనే భగవత్ స్వరూపాన్ని అని చెప్పి తన స్వరూపాన్ని చూసుకోవట్లేదు ఏ వ్యక్తి. ప్రపంచమంతా ఉండేది ఒకటేననేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా అది వేరు నేను వేరనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ యావత్ ప్రపంచము జగత్ మిథ్య అనేటువంటిది తెలియకుండా ఇది శాశ్వతమైనటువంటి నినాదంతో, అహంకారంతో, నాది నేను అనేటువంటి తత్వంతో రూతలోకిపోతున్నాడు మానవుడు. ఇకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చినాను అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవటం లేదు. పంచేంద్రియాలలో పంచభూతాలతో ఏర్పడిన వాడినే నేననేటువంటి విషయాన్ని గ్రహించక నేను వేరు దైవం వేరు అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇది శాశ్వతమని, ఎదుట వ్యక్తిలో ఉండేది అది ఆత్మ ఒకటే, నాలో ఉండే ఆత్మ ఒకటేని అనుకోకుండా అది వేరుగా ఇది వేరుగా చూస్తూ వ్యక్తుల మధ్య తేడాలు అనేటువంటివి ఏర్పడి మనుషుల మధ్య ఘర్షణలు అనేటువంటివి, పోటీతత్వం అనేటువంటిది వస్తున్నది. అంతేకాకుండా ఎక్కడి నుంచి వచ్చాం, మరలా ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా పోతే జన్మ సార్థకమవుతున్నటువంటి విషయాన్ని కూడా మానవుడు మర్చిపోయాడు. దీన్ని ఒక కవి ఎంతో చక్కగా రచించారు.
ఆ గేయాన్ని మీకు వినిపిస్తాను. ఆయా గేయం ద్వారా నాది నేను అనుకునేటువంటి తత్వం ఎలా ఉంది అనేటువంటిది, మానవుడు నాది నేను అనే అహంకారంతో ఎలా ఉంటాడనేటువంటిది ఒక చరణంలోను, మరియు ఎదుటి వారిని ఉండేది ఆ ఆత్మే, నాలో ఉండే ఆత్మ అదే అని అనుకోకుండా ఎదుటివారిని వేరుగా చూసేటువంటి వాళ్ళకు ఒక తత్వాన్ని, ఒక చరణాన్ని, మరియు దేవుడు నాకేమిచ్చాడు అని నిందిస్తూ ఉంటారు కొంతమంది. తన కర్మే తను అనుభవిస్తున్నాడు, తనే దానికి కారణమని తెలుసుకోకుండా దైవాన్ని నిందిస్తారు. నువ్వేమిచ్చావు ఈ ఈ యొక్క ప్రపంచానికి, భూమి మీద పుట్టినందుకు నువ్వేమిచ్చావు అని చెప్పి తెలుసుకోకుండా, ప్రకృతి నువ్వు అడిగితే అన్నీ ఇస్తుందనే విషయాన్ని తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటాడు. అంతేకాకుండా కొంతమంది వయసు మళ్ళిన తర్వాత కూడా జన్మ సార్థకం చేసుకునేటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా, నువ్వు ఎలా ఉండాలనేటువంటి తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకు ఒక చరణం చెప్పబడింది. ఈ 4 చరణాలతో కూడినటువంటి గేయాన్ని మీకు వినిపిస్తాను. మీరు ఎంతో అద్భుతంగా, దాంట్లో ఎంతో అర్థం ఉండే విధంగా చెప్పబడిందని చెప్పి తెలియజేస్తున్నాను. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బొందల గట్టన జానేడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నియ్యనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బందల గట్టన జానేడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నియ్యనక రావు గదా, ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతావు, ఉంటుండవెందుకురా, అర్రే సయ్యాటలాడేవురా, ఎక్కి వచ్చిన మెట్లనే మరచి తోపుకుతుంటావురా, అర్రే తైతక్కలాడేవురా, వేలెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు, ఆహా ఎదుటోడి బ్రతుకులు హేళన చేస్తావు, నీ 4 వేళ్ళు నిన్నే నిందించే సూత్రము తెలియక ఒంటరవుతుంటావు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బొందల గట్టన జానేడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నియ్యనక రావు గదా, ఏమిచ్చినావని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాచుకుంది, రూపాయి బిళ్ళను దానం చేయని గుణమెవరు చేసిండురా, అయినోళ్ళకు అందకపోయినావురా, మనకెంత వెనకాల మంచితనం ఉండాలి, ఆహా మన పాడే ముంగిట జనమంతా నడవాలి, నువ్వు నడిచిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బొందల గట్టన జానేడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నియ్యనక రావు గదా, కండ్లకు పరలొచ్చి కాముతో బతకాక కాక ముట్టదురా, కడసారి తువ్వంటూ పోతారురా, ఈ జన్మమెత్తిన ఫలితం ఏమిటో తెలుసుకొని బ్రతకరా, నీ బ్రతుకు అర్థమే అది అవునురా, చిరునవ్వుతోనే చిరకాలం ఉండాలి, ఈ వింత లోకంలో మన స్థానం ఉండాలి, జీవితం అంటేనే నాటక రంగం, మన పాత్ర ముగిసింద కట్టాలి పైన, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బొందల గట్టన జానేడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నియ్యనక రావు గదా. ఆ మాదిరిగా మానవుడి యొక్క నైజాన్ని ఎలా చాటుకుంటున్నాడనేటువంటిది ఈ గేయం ద్వారా ఎంతో చక్కగా తెలియజేశాడు ఆ మహాకవి. ఆయనకు నా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇకపోతే మానవుడికి ఎప్పుడు కూడా తృప్తి లేదు. ఎందుకంటే ఒకటి అనుభూతిని పొందిన తర్వాత ఇంకొకటి పొందాలనేటువంటిది సహజమైపోయింది. ఉదాహరణకు ఒకటి పొందితే అది తీరిన తర్వాత ఇంకొకటి, అది పొందిన తర్వాత ఇంకొకటి, అది పొందిన తర్వాత ఇంకొకటి, మానవుడికి తృప్తి అనేటువంటిదే లేకుండా పోయింది. దానివల్లనే అన్నింటికి మూలం కోరికలే. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు, కోరికలు అధికమైనప్పుడు కామం క్రోధంగా మారి, క్రోధం లోభంగా మారి, లోభం మదమం తెచ్చి మాత్సర్యానికి తోడై ఆఖరికి మనిషి అధోగతి పాలైపోతాడని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు కూడా తెలియజేయటం జరిగింది. కాబట్టి మనిషి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. కోరికలు ఉండకూడదని కాదు, అవి తగినంతగా ఉండాలి. ఆశ ఉండాలి. మానవుడికు అత్యాశ పనికిరాదు. దురాశ దుఃఖమునకు చేటు అని చెప్పడం జరిగింది. కాబట్టి మితంగా ఆలోచిస్తూ, మితంగా భుజిస్తూ,
అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, అతిగా తినువాడు ఏమి తిననివాడు ఇద్దరు కూడా యోగిగా పనికిరారని చెప్పారు. ఎందుకంటే అతిగా తినేటువంటి వాడు నిద్రావస్థకు జారుకుంటాడు, ఏమి తిననటువంటి వాడు రోగాలకు గురి అవుతాడు. అతిగా తింటే భోగి, ఏమి తినకుంటే రోగి. ఏగనేటువంటి వాడు ఎప్పుడు స్థితప్రజ్ఞతను కలిగి ఉండాలి. లాభంలోనూ నష్టంలోనూ, కష్టాల్లోనూ సుఖాల్లోనూ, ఆనందంలోనూ కీర్తి ప్రతిష్టల్లోనూ అవమానాల్లోనూ, ఆనందంలోనూ దుఃఖంలో అన్నింటిలో కూడా సమతత్వాన్ని కలిగి ఉండి లేనట్టుగా అంటినట్లుగా తామరాకు మీద నీటి బిందువు వలె ఉన్నట్లయితే ఈ సమస్యలు అనేటువంటివన్నీ కూడా ఏ మానవుడికి రావని చెప్పి తెలియజేయడం అనేది. ఇంకొక కవి కూడా చెప్పారు, మనిషి ఓ మనిషి నీ మనసుకు లేదు సంతృప్తి, మనిషిని సృష్టించి గర్వపడే ఓ బ్రహ్మ, మనిషిని సృష్టించి గర్వపడే ఓ బ్రహ్మ, నీ సృష్టిల మనిషికి సుఖమే కరువాయ బ్రహ్మ. మనిషి ఓ మనిషి నీ మనసుకు లేదు సంతృప్తి. ఈ విధంగా మనిషికి తృప్తి లేకుండా పోయింది. కాబట్టి మనిషి ఈ విధంగా తయారవుతున్నాడు, ఇంద్రియాలు ఈ విధంగా పనిచేస్తున్నాయంటే అసలు దీనికి కారణం ఏమిటని ఇంకొంచెం లోతుకి వెళ్ళినట్లయితే పునాది మాత్రం మనసే. అసలు ఇలా ఎందుకు మనసుని జయించలేకపోతున్నాడు మానవుడు అని అంటే కర్మలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఆ కర్మలు ఏందయ్యా అంటే, కర్మలు అసలు ఎలా వస్తాయి, కర్మలు ఎన్ని రకాలు, కర్మలను ఎలా దగ్ధం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా కర్మలు అనేటువంటివి 3 రకాలు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అనేటువంటివి 3 రకాలు ఉన్నాయి. కర్మలు అనేటువంటివి అలా ఎలా వస్తాయి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఉదాహరణకు ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక రాజ్యంలో ఒక రాజు ఎంతో న్యాయబద్ధంగా, ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరిపాలించేటువంటి ఆ రాజ్యంలో ధర్మము, న్యాయము సక్రమంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఒకనాడు ఆయన కొన్ని మంచి కార్యక్రమాలను తన ఆశ్రమంలో చేయించేవాడు. ఒకటి అన్నదానము, రెండోది వస్త్రదానము, 3 నిరుపేదలకు వసతి అనేటువంటిది కల్పిస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒకనాడు ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ భూమి మీద వెళుతున్నటువంటి పామును చూసి భూమి మీదకి వచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది ఆ పామును. గద్ద ఆ విధంగా పామును తన్నుకొని పోవటం, తన ఆహారాన్ని సంపాదించుకోవడం అది ధర్మం. ఇకపోతే పాము తను చంపేస్తుందేమో అనేటువంటి భయంతో విషం కక్కింది. అది తను భయంతో విషం కక్కింది, అది ధర్మం. అయితే ఆ విషం రాజు ఆశ్రమంలో వంటశాలలో ఉన్నటువంటి పాత్రలో, ఉండేటువంటి పాత్రలో విషం పడుతుంది. ఆ విషయాన్ని ఆశ్రమ యాజమాన్యం గుర్తించరు. అది ఆ అన్నాన్ని అందరకు వడ్డించడం జరుగుతుంది. ఒక 100 మందికి పైగా మనుషులు చనిపోతారు. అయితే అప్పుడు తాత్కాలికంగా ఆశ్రమాన్ని నిలిపేయడం జరుగుతుంది. తర్వాత ఎందుకు ఈ విధంగా చనిపోయినారంటే విషప్రయోగం జరిగిందనేటువంటి విషయాన్ని రాజు నిర్ధారణ చేసుకుంటాడు. అయితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమిటనేటువంటి కోణాల్లో ఆయన పరిశీలిస్తూనే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరలా ఆశ్రమాన్ని ఓపెన్ చేసి మళ్ళీ అన్నదానం చేయటం ప్రారంభించారు. అయితే ఆశ్రమానికి పక్కనే ఉన్నటువంటి ఒక ఆవిడ, ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఆవిడ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు, అమ్మ ఇక్కడ రాజు అన్నదానం చేస్తున్నారు, ఆశ్రమం ఉందా, ఆశ్రమంలో భోజనం పెడుతున్నారని అడిగినప్పుడు, అయ్యా భోజనమేమో పెడుతున్నారు, వాడు విషం పెట్టి చంపుతున్నారు అనేటువంటి విషయాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసాగింది. అప్పుడు ఆ విధంగా జరిగిన తర్వాత కొద్ది రోజులకు ఈమె చనిపోయింది. ఈమె చనిపోయినప్పుడు ఈ శిక్ష ఎవరికి వేయాలి అటువంటి విషయాన్ని తీవ్రంగా ఆలోచించినటువంటి యమధర్మరాజు గద్ద ఆహారాన్ని పాముని ఎత్తుకొని పోవటం ధర్మం. పాము భయపడి విషము విరజమ్మటం సహజం. కానీ రాజుకు ఏ విషయం తెలియకుండా, ఏ పాపపుణ్యం తెలియదు కాబట్టి ఆయనకి సంబంధం లేదు. అయితే ఈ పాపాన్ని ఎవరు ఖాతాలో వేయాలని చెప్పి పరిశీలించినట్లయితే ఈమె ఖాతాలో వేయటం జరుగుతుంది. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత నాకు ఈ శిక్ష ఎందుకు వేశారని చెప్పి యమధర్మరాజుని అడిగినప్పుడు, నీవు రాజుది తప్పు లేదు, పాముది తప్పు లేదు, గ్రద్దది తప్పు లేదు, వచ్చిన ప్రతి వ్యక్తికి నువ్వు తెలుసుకోకుండా, చూడకుండా, విషయాన్ని గ్రహించకుండా అపనిందలు వేశావు. ఆ అపనిందల వల్ల కీర్తి ప్రతిష్ట కలిగినటువంటి రాజుకు అవమానం కలిగింది. అదేవిధంగా భోజనం తినేటువంటి దాతలు లేకుండా, వారికి ఆకలిని తీర్చేటువంటి యోగాన్ని లేకుండా చేశావు. కాబట్టి పాపాన్ని నువ్వు అనుభవించాలని చెప్పి ఆ ఖాతాలో వేయటం జరిగింది. ఆ విధంగా కర్మలు వస్తాయి. ఇకపోతే రామాయణంలోకి వెళ్తే దశరథ మహారాజు శ్రవణ కుమారుని కావాలని చంపలేదు. ఆయన ఏనుగు శబ్దం
అనుకొని ఏదో జంతువు వచ్చింది, వేణుగు శబ్దంలాగా ఉంది, నీటిలో బుడబుడ శబ్దం వస్తుందని చెప్పేటువంటి ఉద్దేశంతో జంతువు యొక్క నీటిని తాగటానికి వచ్చిందని గ్రహించి ఆయన బాణం వేయటం జరుగుతుంది. కానీ అది కావాలని చంపినా, తెలియక చేసినా, తెలిసి చేసిన తప్పు తప్పే కాబట్టి శ్రవణ కుమారుడు చనిపోయాడు. అప్పుడు శ్రవణ కుమారుడు క్షమించినప్పటికీ వారి తల్లిదండ్రులుకి ఈ యొక్క దశరథ మహారాజు జరిగిన విషయాన్ని చెప్పినప్పటికి కూడా జంతువుని అయితే చంపవచ్చా, నువ్వు రాజువా, ఎదుటి వ్యక్తులను చంపటం, జంతువులను చంపటం నీ ధర్మమేనా అని చెప్పి అంటూ అవన్నీ కూడా మాకు తెలియదు. ఈ వృద్ధాప్యంలో, ఈ ముసలితనంలో అందులమైనటువంటి మాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా కుమారుణ్ణి మాకు లేకుండా చేశావు, పుత్రశోకాన్ని కలిగించావు, కాబట్టి నీవు పుత్రశోకంతో మరణించదువుగాక అని శాపం పెట్టడం జరుగుతుంది. ఆ దశరథ మహారాజే ఆ శాపానికి గురైనాడు. ఇకపోతే రామదాసు చిలుకను బంధించినందువల్ల ఆ చిలుకను బంధించినటువంటి కర్మకు అతను జైలుకు పోవాల్సి వచ్చింది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు వాలిని దొంగచాటు దెబ్బ కొట్టినందువల్ల అది ఆయన కోణంలో ధర్మం అయినప్పటికి కూడా ఆ యొక్క వాలి యొక్క శాపం వల్ల మరుసటి జన్మలో అతను బోయవాడై శ్రీకృష్ణుని బాణంతో చంపడం జరుగుతుంది. అదే మాదిరిగా దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు గత జన్మలో మహావిష్ణువుగా ఉన్నప్పుడు భృగు మహర్షి భార్యను సుదర్శన చక్రంతో చంపినప్పుడు అది లోక కళ్యాణం కోసం, అది ఆ సబ్జెక్ట్ అనేది వేరే విషయం, దేనికోసమైనప్పటికి కూడా లోక కళ్యాణం కోసం అయినప్పటికి కూడా భృగు మహర్షి శాపం వల్ల నీవు భార్య వియోగంతో అనుభవించదువుగాక అన్న కారణంగా శ్రీరామచంద్రుడు సీతాదేవిని కోల్పోయి అనుభవించవలసింది. ఈ విధంగా కర్మలు అనేటువంటివి వస్తాయి. మహాత్ములకే, దైవ స్వరూపులకే, దైవాంశ సంభూతులకే వచ్చాయి, మానవులకు రావటం ఇంకెంత. కాబట్టి కర్మలు ఈ విధంగా వస్తాయి. అయితే కర్మలు రావటం తప్పు కాదు, తెచ్చుకోవడం తప్పు కాదు, తెలిసో తెలియకో ఒక టైంలో చేస్తాం. అయితే దీనికి మార్గం ఉంది. ఇన్ని రకాలు, 3 రకాలు. ఒకటి వచ్చేసి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే గత ఎన్నో జన్మలుగా, కోట్లాది జన్మల్లో, అంటే వృక్ష జాతిలో ఉండొచ్చు, జంతు జాతిలో ఉండొచ్చు, పక్షి జాతిలో ఉండొచ్చు, మానవుడిగా ఉండొచ్చు, ఎన్నెన్నో జన్మలు ఎత్తినప్పటికీ అన్ని కోట్లాది లక్షలాది జన్మల్లో నువ్వు చేసినటువంటి కర్మలు బీజాల రూపంలో మనసునందు అటాచ్ అయినటువంటి చిత్తంలో దాగి ఉంటాయి. అదే చిత్రగుప్తుడు అంటారు చాలామంది. చిత్రగుప్తుడు యముడి దగ్గర ఉన్నారు, అవన్నీ కథలు. నీ దగ్గరే ఉన్నాడు, నీ మనసునందే ఉంది చిత్తం. అంతరేంద్రియాల్లో ఒకటైనటువంటి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాల్లో చిత్తం ఒకటి. ఈ చిత్తం అనేటువంటిది మనసుకు అటాచ్ అయి ఉంటుంది. ఈ మనసునందు, ఈ చిత్తమునందు ఈ గత జన్మల యొక్క జ్ఞాపకాలన్నీ కూడా బీజాల రూపంలో అక్కడ మొత్తంగా దాచిపెట్టబడి ఉంటాయి. అప్పుడప్పుడు జ్ఞాపకాల రూపంలో అవి బయలుదేరి తను నడిపిస్తూ ఉంటాయి. వాటిని మాత్రం తప్పనిసరిగా దహించి వేసుకోవచ్చు. కానీ ప్రారబ్ధ కర్మలను మాత్రం ఎవరు ఏమి చేయలేరు. అలా చేసుకునే పని అయితే శ్రీకృష్ణ భగవానుడు బోయవాడి చేతిలో చనిపోడు, వాళ్ళ చేతిలో చనిపోడు, బోయవాడి చేతిలో చనిపోడు. శ్రీరామచంద్రుడు సీతను కోల్పోయి భార్య వియోగాన్ని పొందడు. దశరథ మహారాజు ఆయన కూడా ఆ విధంగా శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రుల శాపం వల్ల ఆ బాధపడ్డు. ఇకపోతే రామదాసు జైలులో బందీగా ఉండడు. ఇవన్నీ కూడా మహాత్ములే ఏం చేయలేకపోయారు. కాబట్టి ప్రారబ్ధ కర్మలను ఎవరూ తప్పించుకోలేరు. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది విల్లుకాడి చేతిలో బాణం లాంటిది. ఒకసారి విల్లుగాడు బాణం వదిలాడంటే అది దాన్ని ఆపటం ఎవడు తరము కాదు, ఆ విల్లుగాడు వాడి తరము కూడా కాదు. కాబట్టి విల్లు నుండి వదిలినటువంటి బాణం లాంటిది కాబట్టి కర్మ దాన్ని అనుభవించాల్సిందే, ప్రారబ్ధ కర్మను. అది ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళే క్యాన్సర్ వ్యాధులకు గురి అయ్యారు. అయితే వారికి అది ఉన్నప్పటికీ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉండేది. వాళ్ళ శరీరాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. శరీరం నేను కాదు, అది నాకు సంబంధం లేదు, నేను ఆత్మను, నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకున్నారు. కాబట్టి ఆ నొప్పి అనేటువంటిది వాళ్ళకి తెలియలేదు, కానీ కర్మ అనేటువంటిది వారు కూడా అనుభవించారు. కాబట్టి ప్రారబ్ధ కర్మలు ఎవరూ తప్పించుకోలేరని చెప్పి తెలియజేయడమైంది. ఇకపోతే ఆగామి కర్మలు, ఇది మన చేతిలో ఉంది. ప్రారబ్ధాన్ని ఎవరు దగ్ధం చేయలేరని తెలుస్తుంది కాబట్టి, సంచిత కర్మల జ్ఞానంతో దగ్ధం చేసుకోవచ్చని తెలుస్తుంది కాబట్టి, ఆగామి కర్మలను జాగ్రత్తగా చూసుకుంటూ పోతే మనం చేసేటువంటి కర్మను బట్టే వస్తుంది కాబట్టి అది మన చేతిలో ఉంది. అయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో
ఈ యొక్క కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయని చెప్పాడు. అది కరెక్టే. అయితే జ్ఞానం అంటే ఏంది, జ్ఞానం అంటే ఏందనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. నేను ఎవరును, నేను ఎక్కడి నుంచి వచ్చాను, శరీరం ఎవరు, నేనెవరు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. అప్పుడే జ్ఞానం కలిగినట్టు. ఉదాహరణకు ఈ యొక్క వేదాలలో మహావాక్యాలను తీసుకున్నట్లయితే దీనికి ముచ్చటగా 4 వాక్యాలను చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి ఋగ్వేదం. ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానము విశేషమైన జ్ఞానం, మామూలు జ్ఞానం కాదు, విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటువంటి ప్రజ్ఞే అదే బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం విశేషమైనటువంటి అధికమైనటువంటి జ్ఞానమే నీ ఆ బ్రహ్మ, నువ్వే ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివే, నువ్వే బ్రహ్మ అని చెప్పి దాంట్లో వివరించడం జరిగింది. పోతే యజుర్వేదంలో వచ్చి అహం బ్రహ్మస్మి అంటే అహం అంటే నేను అనబడేటువంటిదే ఆ బ్రహ్మ అని చెప్పి దాంట్లో తెలియజేయడమైంది. ఇక 3 తత్వమసి. ఇది సామవేదం. ఇది కారణజన్ముడైనటువంటి అయ్యప్ప స్వామి తెలియజేశారు. తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను, అది నేనే అయి ఉన్నాను నాయన అని చెప్పాడు కారణజన్ముడైనటువంటి అయ్యప్ప స్వామి. కాబట్టి తత్వమసి అనేటువంటిది సామవేదం నుంచి వచ్చింది. పోతే అధర్వణ వేదం అయమాత్మ బ్రహ్మ, అన్నింటిలోనూ ఉండేటువంటిది ఆ బ్రహ్మేను, అయమాత్మ బ్రహ్మ, అన్నింటిలోనూ ఉండేటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపమే అని తెలియజెప్పేటువంటి అర్థం కలిగినది ఆ యొక్క అధర్వణ వేదంలో చెప్పబడింది, అయమాత్మ బ్రహ్మ. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఓ భగవద్గీత శ్లోకంలో చక్కగా తెలియజేశారు. ఈశ్వర సర్వభూతానాం హృదిష్టే అర్జున తిష్టతే, సర్వభూతానాం రోడాని యయామి అని చెప్పి ఒక శ్లోకంలో చెప్పబడింది. అంటే ఓ అర్జున, సర్వభూతాలలో ఉండేది ఆ ఈశ్వరుడే, సర్వభూతాల యొక్క హృదయాలలో తిష్టవేసి ఉన్నాడు ఆ ఈశ్వరుడు. ఆయనే అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని తోలుబొమ్మలుగా ఆడించుచున్నాడు అని చెప్పి ఎంతో చక్కగా భగవద్గీత శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి అన్ని జీవుల్లోనూ ఉండేది ఆ పరమాత్మే అని చెప్పి ఎంతో చక్కగా తెలియజేశారు. ఇది జ్ఞానం. ఆ విధంగా మహావాక్యాలు చెప్పినటువంటి విధంగా అయమాత్మ బ్రహ్మ, అన్నింటిలో ఉండేటువంటిది ఆ బ్రహ్మే. తత్వమసి అది నేను అయిన ఉన్నాను. మరియు ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడే బ్రహ్మ. అదేవిధంగా అహం బ్రహ్మస్మి, నేను అనేటువంటిది ఆ పదార్థం నేనే. నేననేటువంటిది ఈ శరీరం నేను కాదు, నిన్ను నడిపించేటువంటిది నేను అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మేనులో ఆ నేను ఉంటేనే ఈ మేను నడుస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించుకోవటము, తెలుసుకోవటమే జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా కర్మలు అనేటువంటివి దగ్ధమవుతాయి. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని పొందటమే కాకుండా దాన్ని ఆచరించాలి. ఎట్లా అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనేటువంటి 3 ద్వారా కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది. ఉదాహరణకు పశ్చాత్తాపాన్ని తీసుకున్నట్లయితే విశ్వామిత్రుడు తన వశిష్ఠ మహర్షి అయినటువంటి గురువు అయినటువంటి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, తను క్షమాపణ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు వాకిటిలో ఉండగా వశిష్ఠుడి యొక్క శిష్యుడు వశిష్ఠ మహర్షితో చెప్తాడు, విశ్వామిత్రుడు నీ కోసం వస్తున్నాడు, నీ కుమారులను అందరూ హతమార్చాడు, అటువంటి వ్యక్తిని నువ్వు రానియొచ్చా అని చెప్పి భార్య శిష్యుడు మందలించినప్పటికీ అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, ఎంతో నిదానంగా, ఎంతో ఓదార్పుతోటి, ఎంతో సహనంతో చెప్తాడనమాట. ఆ సహనానికే వశిష్ఠ మహర్షిని చేతులు జోడించి నమస్కరించవచ్చు. ఆయన కుమారులందరినీ చంపినప్పుడు చంపటానికి వాడెవడు, చనిపోవటానికి వీళ్ళెవరు? విధి వ్రాత అలా ఉంది కాబట్టి వాడు పాత్రధారి మాత్రమే, సూత్రధారి పైన ఒకరున్నాడు, ఆ సూత్రధారి చేయించబట్టి పాత్రధారి చేశాడు, వాడికి ఏం సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసేస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు ఒక్కసారిగా ఉదుటిన పోయి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడతాడు. తను చేసిన తప్పు తెలుసుకొని పరమేశ్వరుడు కూడా ఆయనకు బ్రహ్మర్షి అని నామం పెట్టినప్పుడు కూడా వశిష్ఠ మహర్షి నోటి నుండి బ్రహ్మర్షి అనిపించుకోవాలనేటువంటి కోరిక ఉండేది విశ్వామిత్రుడికి. అప్పుడు తన కన్నీటితో పాదాలను కడుగుతాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఆ పశ్చాత్తాపానికి, పరివర్తన చెందినటువంటి ఆ జ్ఞానానికి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని చేతులు పట్టుకొని భుజం మీద చేతులు వేసి పైకి లేపుతూ బ్రహ్మర్షి విశ్వామిత్ర లేయి అని చెప్పి ఒక్కసారి లేపుతాడు. అంటే తను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి
ఆ కర్మలన్నీ పోయాయనేటువంటిది అక్కడ రుజువైంది. అదేవిధంగా ఈ యొక్క రామదాసు తన కుమారుడు గంజి గుంటలో పడినప్పుడు, అంటే పాత రోజుల్లో గంజిని గుంటలో ఉంచేవారు, వాచినటువంటి గంజి గుంటలో తన కుమారుడు పడి చనిపోయినప్పుడు అప్పుడు పశ్చాత్తాపంతో ఆ యొక్క శ్రీరామచంద్రుడిని వేడుకొని నేనేమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పి నా కర్మకు నేనే బాధ్యుడిని అని చెప్పి పశ్చాత్తాపంతో పరివర్తన చెందినప్పుడు ఆయన్ను బ్రతికించడం జరుగుతుంది. చిలుకను బంధించిన కర్మ కారణంగా జైలుకు పోయినప్పుడు ఎవరబ్బు సొమ్మని కులికితివి రామ, నీ తండ్రి దశరథ మహారాజుదా, నీ మామ జనక మహారాజుదని తిట్టి ఆవేశంలో పడలేదప్పుడు. అయితే అప్పుడు ఎలా కర్మ పోలేదు, ఇప్పుడు ఎలా కర్మ పోయిందని సీతాదేవి అడిగిన దానికి శ్రీరామచంద్రుడు చెప్తాడు. అప్పుడు పశ్చాత్తాపంతో లేడు శ్రీరామదాసు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, పరివర్తనతో ఉన్నాడు కాబట్టి బతికించానని చెప్తాడు. కాబట్టి పశ్చాత్తాపంతో పరివర్తనతో ప్రాయశ్చిత్తంతో కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది. ఉదాహరణకు ఒక జైలులో ఖైదీలకు ఒక 100 మంది ఖైదీల్లో ఒక 3-4 ఖైదీలను సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు అని చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ విడుదల చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే ఈ యొక్క జైలు అధికారులు నిఘా వేస్తారు, వాడి యొక్క ప్రవర్తన మీద ఎవరికి తెలియకుండా రహస్యంగా రాబడతారు. వీడిలో పరివర్తన వచ్చింది, ఖైదీల్లో ఇతను పశ్చాత్తాపడుతున్నాడు, పరివర్తనలో ఉన్నాడని చెప్పి విడుదల చేస్తారు. అయితే విడుదల చేసిన తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మళ్ళీ పరివర్తన మార్చుకుంటే మళ్ళీ తీసుకొచ్చి లోపలేస్తారు. అదే మాదిరిగా భగవత్ తత్వం కూడా అంతే. కాబట్టి పశ్చాత్తాపడినటువంటి ఒక విషయాన్ని, ఏదైనా కర్మను చేస్తాం, ఈ కర్మకు బాధ్యుడిని నేనేను, ఆ విధంగా చేయబట్టి ఈ విధంగా జరిగిందని పశ్చాత్తాపడి ఇక మీదట అలాంటివి చేసుకోకుండా పరివర్తన చెంది కొన్ని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని కోల్పోయినప్పుడు తను ఆంజనేయ స్వామి ఇస్తారు సలహా. ఆంజనేయ స్వామి వారు ఏమి చేయాలి నేను అని అడిగినప్పుడు శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఈ యొక్క చిన్న రహస్యాన్ని తెలియజేస్తాడు. ఓ రామ, ఈ విశ్వంలో ఏదైతే మనకు జరుగుతుందో దానికి సహాయం చేసినట్లయితే ఆ ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. నీవు ఏ కారణంగానైనా సీతాదేవిని కోల్పోయి ఒక భార్య వియోగం పొందుతున్నావు కాబట్టి ఈ సుగ్రీవుని యొక్క భార్య వాలి చేతులేకపోయి బాధను అనుభవిస్తున్నాడు. సుగ్రీవుడు బలహీనుడు కాబట్టి నువ్వు బలవంతుడివై భార్యను తెచ్చుకోగల శక్తి నీకు ఉన్నప్పటికీ బలహీనుడైనటువంటి సుగ్రీవునికి వాలిని ఎదిరించే శక్తి లేదు కాబట్టి నువ్వు పోయి తను భార్యని ఇప్పించినట్లయితే నీ భార్య దొరుకుతుందని చిన్న రహస్యాన్ని ఆ శ్రీరామచంద్రుని చెవిలో చెప్తాడు. ఆ విధంగా చేయటం వల్ల సీతాదేవి శ్రీరాముని వశమవుతుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటే, సేవ చేసినట్లయితే, ఈ విశ్వానికి సేవ చేసినట్లయితే ఎటువంటి కర్మలు కూడా దగ్ధమవుతాయి. ఆ పదంలోనే మేమంతా ఉన్నాం. ఈ ప్రవచనాలను చెప్పడం ద్వారా ఎటువంటి లాభాపేక్ష కానీ, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఎటువంటి లాభాపేక్ష కానీ ఎటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ లేవు. మనం తెలుసో తెలియక ఎన్ని కర్మలు చేశాం, ఆ కర్మలు దగ్ధమవ్వాలంటే కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, దైవ సేవ చేయాలి, ఈ విశ్వానికి మన శాతనంత సేవ చేయాలి, ఈ జన్మెత్తిన దానికి సార్థకతను పొందాలి, మనకంటూ ఒక స్థానము ఈ లోకంలో ఉండాలి. స్థానమని కూడా అనకూడదు, మనం చేయాల్సినటువంటి కర్మను సక్రంగా చేస్తే, విశ్వానికి సహాయం చేస్తే, ఈ విశ్వంలో మనము తన వంతు కృషి చేసినట్లయితే అన్ని దగ్ధమవుతాయనేటువంటి జ్ఞానంతో మాత్రమే ఈ ప్రవచనాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా పొందాలి అనే విషయానికి వచ్చినట్లయితే, జ్ఞానం పొందితేనే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం పొందాలంటే, ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలంటే, మన శరీరం ఏంది, మన శరీరంలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని ఎలా సాధన చేయాలనేటువంటి ముఖ్యమైన విషయాలను ప్రతి మానవుడు కూడా గమనించాలి. ముఖ్యంగా మనకు తెలియకుండానే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని 7 రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి. ఆ శరీరానికి సంబంధించినటువంటి కోశాలు 7 కోశాలు ఉన్నాయి. 1 అన్నమయ కోశం, 2 ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, 4 ఆనందమయ కోశం, 5 విజ్ఞానమయ కోశం, 6 నిర్వహణమయ కోశం, 7 వచ్చేసి విశ్వమయ కోశం అనేటువంటి 7 రకాలైనటువంటి కోశాలు మన శరీరంలో ఉన్నాయి. 1 అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, చూపును గ్రహించేటువంటి కన్ను, వినికిడిని గ్రహించేటువంటి చెవి, వాసనను గ్రహించేటువంటి ముక్కు, స్పర్శను గ్రహించేటువంటి త్వక్కు, రుచిని గ్రహించేటువంటి నాలుక అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఈ అన్నమయ కోశంలో ఉంటాయి. ఇక 2 ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశంలో విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని అంతా మొత్తాన్ని కూడా పంచ ప్రాణాదులుగా తీసుకొని
కాస్మిక్ ఎనర్జీ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని మొత్తం కూడా తీసుకొని అన్ని రకాలుగా ప్రాణశక్తిని ప్రసాదించి మనిషిని నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణమయ కోశం అతి ముఖ్యమైనది. మూడవది వచ్చేసి మనోమయ కోశం. ఈ మనోమయ కోశం అంటే తను యొక్క భూతకాలం, జరిగిపోయినటువంటి కాలం యొక్క జ్ఞాపకాలను, ఆ విషయాలను గ్రహించేటువంటి శక్తి ఈ యొక్క మనోమయ కోశానికి ఉంటుంది. నాలుగవది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను గ్రహించే శక్తి ఉంది. కొంతమందికి నాకు కూడా చాలా విషయాలు ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటాయి. కానీ ఆపేటువంటి శక్తి మానవుడికి భగవంతుడు ఇవ్వడు, కానీ తెలుస్తూ ఉంటాయి. కానీ ఇంకా మహాత్ములకు ఇంకా ముందుకెళ్తే తను మరణించేటువంటి సమయం కూడా తెలుస్తుంది. అంత సాధన చేసి అంత దీక్షతో ఉన్నట్లయితే అది కూడా తెలుస్తుంది. కాబట్టి తన భవిష్యత్తుని తెలిపేటువంటి కోశం వచ్చేసి ఈ యొక్క ఆనందమయ కోశం. ఐదవది వచ్చేసి విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం వచ్చి ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే ఇతరుల యొక్క భూతకాలంకి సంబంధించినటువంటి విషయాలను గ్రహించేటువంటి శక్తి ఈ యొక్క విజ్ఞానమయ కోశానికి ఉంటుంది. ఇక ఆరవది వచ్చేసి నిర్వహణమయ కోశం. ఈ కోశం ఇతరుల యొక్క భవిష్యత్తును గురించి తెలియజేసేటువంటి శక్తి కూడా ఈ యొక్క కోశానికి ఉంటుంది. అదే కొంతమంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను ఎంతోమంది దైవ స్వరూపులుగా భావించి వారు విషయాలను తెలుసుకుంటుంటారు. అంటే వారి సాధన ద్వారా మాత్రం ఇటువంటివి తెలుస్తూ ఉంటాయి. ఇకపోతే ఆఖరిది ఏడవది విశ్వమయ కోశం. ఈ విశ్వమయ కోశం విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశుల్లో ఏమి జరుగుతుంది అనేటువంటిది గ్రహించి ఆఖరికి చెప్పాలంటే తనే లీనమైపోయి భగవంతుడిలో ఐక్యమయ్యేటువంటి స్థితి అది విశ్వమయ కోశం. అది చెప్పేటువంటిది కాదు. ఈ విధంగా 7 రకాలైనటువంటి కోశాలు అనేటువంటివి మానవుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ 7 కోశాలకు సంబంధించి పంచప్రాణాదులు కూడా ఉన్నాయి. పంచప్రాణాదులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. దానికంటే ముందు షట్చక్రాలు, 7 చక్రాలు ఉన్నాయి. 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధ చక్రం, 6 ఆగ్నేయ చక్రం, 7 సహస్రారం అనేటువంటి ఈ యొక్క షట్చక్రాలు ఉన్నాయి. అయితే 21,600 సార్లు హంసజాపం చేస్తుంది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ప్రతిరోజు ప్రతి మానవుడిలో. అయితే ఈ యొక్క శ్వాస ఉచ్ఛ్వాసాల ద్వారా జరుగుతుంది. అయితే మూలాధార చక్రానికి సైన్స్ పరంగా తీసుకున్నా ఆధ్యాత్మికంగా తీసుకున్నా కానీ రుజువులు అనేటువంటివి బాగా తెలుస్తున్నాయి. ఉదాహరణకు మూలాధార చక్రాన్ని గురించి తీసుకున్నట్లయితే మూలాధార చక్రం యాక్టివేషన్ అయినప్పుడు అంటే ఏ వ్యక్తికి ఏ చక్రం యాక్టివేషన్ అయ్యింది, ఏది కాలేదనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు మహాత్ముల యొక్క సందేశాలను బట్టి. అది ఎలా అంటే మూలాధార చక్రం కానీ యాక్టివేషన్ అయినట్లయితే తిన్నటువంటి ఆహారము బాగా భుజించుతాడు, ఆరోగ్యవంతుడిగా జీర్ణమవుతుంది, ఆహారం బాగా తింటాడు, ఎముక పుష్టి ఉంటుంది, కండర పుష్టి ఉంటుంది, వీర్యం ఉత్పత్తి అవుతుంది. అదే ఈ యొక్క మూలాధార చక్రం యాక్టివేషన్లో లేనటువంటి వ్యక్తి తిండి సరిగ్గా తినడు, ఎముక పుష్టి ఉండదు, కండర పుష్టి ఉండదు, వీర్యం ఉత్పత్తి అనేటువంటి తగ్గిపోతుంది. అదే నీకు నిదర్శనం. లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానంలో కానీ తీసుకున్నట్లయితే ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ కానిటువంటి వ్యక్తి దైవాన్ని నమ్మడు, ఆధ్యాత్మిక చింతన ఉండదు, తనే అన్నీ చేస్తున్నాడు అనేటువంటి స్థితిలో ఉంటాడు ఈ యొక్క చక్రం యాక్టివేషన్ కానిటువంటి వ్యక్తి. ఇక రెండవది వచ్చేసి స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం యాక్టివేషన్ అయినటువంటి వ్యక్తి మూత్రపిండాల వ్యాధుల నుంచి పడకుండా మూత్రపిండాలు సరిగ్గా ఉంటాయి, హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి, ఆ విధంగా ఉంటాడు. అయితే అదేవిధంగా ఈ యొక్క స్వాధిష్టాన చక్రం యాక్టివేషన్ కానటువంటి వ్యక్తి ఈ మూత్రపిండాల వ్యాధిని బారిన పడతాడు, అది హార్మోన్స్ అనేటువంటివి సరిగ్గా పనిచేయవు, ఆ విధంగా ఉంటాడు. ఇంకా ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే ఈ వ్యక్తికి స్వాధిష్టాన చక్రము యాక్టివేషన్ అయినప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి నాది నేను అనేటువంటి అహంకారాన్ని కలిగి ఉంటాడు, స్వార్థాన్ని కలిగి ఉంటాడు. ఇక మూడోది వచ్చి మణిపూరక చక్రం. ఈ మొదటిది పృథ్వీతత్వం కలిగినటువంటిది మూలాధార చక్రం. స్వాధిష్టాన చక్రం వచ్చేసి ఏమి చెప్పబడలేదు. అది ఈ యొక్క మణిపూరక చక్రం అనేటువంటిది అగ్నితత్వంతో కూడుకున్నటువంటిది. ఇది ఏంటంటే ఈ యొక్క కన్ను అనేటువంటిది బాగా పనిచేస్తుంది. ఈ కన్ను కానీ నాభి స్థానం ఎనుక భాగము ఈ రెండు కూడా వేడిగా ఉంటాయి ఈ యొక్క చక్రం యాక్టివేషన్ అయినటువంటి వారికి. ఈ చక్రం యాక్టివేషన్ కాని వారికి కళ్ళల్లో వేడి అనేటువంటిది ఉండదు, ఈ నాభి వెనుక భాగంలో వేడి అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా ఆకలి
సరిగా వేయకుండా ఉంటుంది, మందంగా ఉంటాడు. యాక్టివేషన్ అయినటువంటి వ్యక్తికి తిన్నట్టు జీర్ణమైపోయి వ్యర్థ పదార్థాల రూపంలో బయటికి వెళ్తుంది, కొంత రక్తం రూపంలో వెళ్తుంది, అన్నీ పంచబడతాయి. పోతే అనాహత చక్రం. అయితే ఈ యొక్క చక్రంలో ఈ యొక్క మణిపూరక చక్రాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎక్కువగా మౌనంగా సైలెంట్గా ఉంటాడు. ఇతను సైలెంట్గా ఉండి ఈ యొక్క మణిపూరక చక్రము యాక్టివేషన్ అయినటువంటి వ్యక్తి ఎక్కువగా కోరికలను కలిగి ఉంటాడు. అంతేకాకుండా మౌనంగా కూడా ఉండటం జరుగుతుంది. అనాహత చక్రానికి వెళ్ళినట్లయితే ఈ అనాహత చక్రం యాక్టివేషన్ అయినటువంటి వారికి గుండె వ్యాధులు కానీ ఊపిరితిత్తుల వ్యాధులు అనేటువంటివి ఉండవు. అలా యాక్టివేషన్ కానిటువంటి వారికి గుండె జబ్బులు ఊపిరితిత్తుల బారిన పడతారు. అయితే వీరు సేవాభావాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా కీర్తి ప్రతిష్టల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మౌనంగా ఉంటారు. ఇది ఈ యొక్క చక్రం యొక్క పరిస్థితి. ఇకపోతే విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం యాక్టివేషన్ అయినటువంటి వాడికి థైరాయిడ్, పారాథైరాయిడ్ అనేటువంటి గ్రంథులు 2 ఉంటాయి. 2 గ్రంథులు కలిగినటువంటి ఈ యొక్క విశుద్ధ చక్రము సక్రమంగా పనిచేసినప్పుడు ఇక్కడ బాగుంటుంది. సక్రమంగా పనిచేయనప్పుడు థైరాయిడ్ లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ చక్రం విశుద్ధ చక్రము విశ్వానికి సంబంధించినటువంటిది, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. చెవులు అనేటువంటివి బాగా పనిచేస్తాయి. ఇకపోతే ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం ఇది ఈ యొక్క 3వ కన్నుకు సంబంధించింది, జ్ఞాననేత్రం. ఈ యొక్క చక్రం యాక్టివేషన్ అయినటువంటి వాళ్ళు మౌనంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, తన స్థితిలో ఉండి కోరికలను చంపుకొని అదుపులో పెట్టుకుంటారు. వీళ్ళు సాధకుడిగా శాకాహారిగా ఉంటాడు. ఇకపోతే ఆఖరిది సహస్రారం. సహస్రార చక్రం విశ్వంలో ఉండేటువంటి విశ్వశక్తి అంతా కూడా తనలోకి విపరీతంగా విసుకునేటువంటి చక్రం అని చెప్పి దీన్ని పిలవచ్చు. విశ్వంలో ఉండేటువంటి విశ్వశక్తిని అంతా కూడా తను తీసుకుంటూ తను ఈ విశ్వంలో ఐక్యమైపోయేటువంటి స్థితిని కలిగి ఉంటాడు ఆ చక్రం యాక్టివేషన్ అయినటువంటి వ్యక్తి. ఏమీ పట్టించుకోడు. ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క మెదడుకు కనెక్షన్ అయి ఉంటుంది. ఈ విశుద్ధ చక్రానికి మెదడుకు కనెక్షన్ అయి ఉంటుంది. అందువల్ల ఆ చక్రాన్ని దాటినటువంటి వ్యక్తి ఒకసారి సహస్రారానికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కు రావటం అనేటువంటిది కూడా జరిగే పని కాదు, జరగదు కూడా. ఆ విధంగా చక్రాల స్థితి ఉంటుంది. ఇకపోతే ప్రాణాదులు, పంచ ప్రాణాదులు అనేటువంటివి ఉన్నాయి. ఆత్మకు అటాచ్మెంట్ అయినటువంటిది. ఈ పంచ ప్రాణాదులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ప్రాణాలు 5 రకాలు. ఒకటి, మనిషి చనిపోయినప్పుడు అంటే తుది శ్వాస విడిచినప్పుడు ప్రాణాలు అనేటువంటి పంచప్రాణాలు 5 చోట్ల ఖచ్చితంగా ఉంటాయి. ఇది మన భారతీయ హిందూ ధర్మంలో ఎంతో చక్కగా చెప్పబడింది. మనిషి చనిపోయినప్పుడు శవం దగ్గర ఒక ప్రాణం, పండుకోబెట్టినప్పుడు ఆ పండుకోబెట్టిన దగ్గర ఒక ప్రాణం, 3 శ్మశానంలో కాల్చుతున్నప్పుడు అక్కడ ఒక ప్రాణం, ఆ కర్మకాండలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక ప్రాణం, తర్వాత తన రక్త సంబంధీకులైనటువంటి తను తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిని కూడా చుట్టుముడుతూ ఒక ప్రాణం ఉంటుంది. కర్మకాండలు జరిగినటువంటి 10వ రోజు నువ్వుల నూనెతో నీళ్లు తన బంధువులందరూ కూడా వదులుతారు. ఆ యొక్క బంధుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి దాయాదులు వాళ్ళంతా వచ్చి నువ్వులను నీళ్లలో కలిపి వదిలిస్తారు. అది వదలంగానే ఈ పంచప్రాణాదులన్నీ కూడా ఒక ప్రాణం అయిపోయి ఆ నువ్వుల నీళ్ళల్లో కలిసిపోతాయి, ఇంకా కనపడకుండా పోతాయి. అంత హిందూ ధర్మంలో మన సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది. భారతదేశంలో హిందూ ధర్మంలో ఎంత చక్కగా ఇది నిర్వర్తిస్తారు. కాబట్టి ఆ విధంగా పంచప్రాణాదులు ఉంటాయి. అయితే పంచప్రాణాదులు కానీ 7 కోశాలు కానీ 7 చక్రాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మకు అంటని విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ సాక్షిభూతం, ఏది తనకు అంటదు. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పబడింది, ఆత్మ అగ్ని దహింపజాలదు ఆత్మను, మరి అదేవిధంగా నీరు తడపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు తాకజాలదు, ఆత్మకు నాశనం లేదని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. శరీరం నుండి తను విడిపడుతుంది, శరీరం నుండి పక్కకు వస్తుందంటే ఆ విశ్వంలోనే కలిసి ఉంటుంది, ఎక్కడికి పోదది, దానికి నాశనం లేదు. మరి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. పాత వస్త్రాన్ని తీసివేసి కొత్త వస్త్రాన్ని మనిషి అలా ధరించుకుంటాడో ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఆత్మకు నాశనం లేదు. ఇవి అయితే ఆఖరిగా ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి మన పత్రిజీ స్వామి వారు చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస అనేటువంటిది మొట్టమొదట ఎలిమెంట్ స్కూల్ లాగా దాన్ని మొట్టమొదట స్వీకరించాలి. ఆయన జ్ఞానం ఉన్నవారికి జ్ఞానం లేనటువంటి వారికి చేయటానికి కష్టం లేకుండా ఈ యొక్క జనరేషన్లో ఎంతో తేలికగా
ఒక మహాత్ముడు ఉద్భవించి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నారు అని నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఈ యొక్క హఠయోగము మరియు యోగాలన్నిటివి చాలా రకాలుగా ఉన్నాయి. ఆ యోగాలన్నింటినీ చేయాలంటే కష్టం కాబట్టి హఠయోగం లాగా ఇంకొక రకమైనటువంటి యోగం ఉంది. ఆ యోగం ద్వారా ఎన్ని కాకుండా తక్కువ స్థాయిలో ప్రతి ఒక్కరికి అనుకూలంగా అందరికీ వీలయ్యేటువంటి స్థితిలో శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మొట్టమొదట సుఖాసనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ముందు ఆసనం కూర్చునేటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి. స్థిర ఆసనము అంటే కూర్చునే దానికి స్థిర ఆసనం, స్థిరంగా కూర్చునేటువంటి కుదుర్చుకునేటువంటి శక్తిని మొదట ఏర్పాటు చేసుకోవాలి. ఆసనాన్ని స్థిరంగా సుఖమైనటువంటి స్థిరమైనటువంటి ఆసనంలో ఎక్కువ సమయం గడిపేటువంటి స్థితిని ఫస్ట్ మొట్టమొదట నా భావన అది ఏర్పరచుకోవాలి. రెండోది వచ్చేసి మన పత్రిజీ స్వామి వారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టి శ్వాసను గమనిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా పక్కన పెట్టి ఆ శ్వాస మీద ధ్యాసను పెట్టేసి గమనిస్తున్నట్టయితే ఒక స్థాయికి పోయిన తర్వాత ఆ శ్వాస కూడా ఆగిపోతుంది. శ్వాస క్రమం కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవచ్చు. తన స్వరూపాన్ని తను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చాలా సులభమైనటువంటి మార్గంలో పత్రిజీ స్వామి వారు చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం విషయానికి వచ్చినట్లయితే స్వస్వరూపాన్ని చూసుకున్నంత మాత్రాన మోక్షం ప్రాప్తి అనేటువంటిది కలగదనేటువంటిది ఇంకో మహాత్ములు కొంతమంది తెలియజేశారు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు తన చిన్న వయసులోనే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తనకు వైరాగ్యం కలిగి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మానవుడు ఎలా ఉద్భవిస్తున్నాడు, అసలు దైవం అంటే ఏమిటి, ఈ 84 లక్షల జీవరాశులు ఎలా పుడుతున్నాయి, ఎలా సస్తున్నాయి మదన పడుతున్నప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి తీసుకుపోతాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తాడు శ్రీరామచంద్రుడికి. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి విధంగా తను వైరాగ్యం చెంది ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. దాన్ని వివరిస్తాడు కూడా వశిష్ఠ మహర్షికి. అప్పుడు నాయనా నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందావు కాబట్టి నువ్వు ఇక ఇదే స్థితిలో ఉండు, నువ్వు రాజ్య పరిపాలన చేసుకో, సంసార సుఖాలను అనుభవించు, కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ తామరాకు మీద నీటి బిందువులాగా స్థితప్రజ్ఞుడని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఆ మాదిరిగా ఉండాలని చెప్పేసి స్థితప్రజ్ఞుడిగా ఉండాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు తర్వాత అవతారం, కానీ మామూలుగా ఆయన స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. లాభాల్లోనూ నష్టాల్లోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ కీర్తిలోనూ అపకీర్తిలోనూ అన్నింటిలో కూడా సమస్థితిలో ఉంటూ నువ్వు పొందినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని మరలా పొందుతూ నువ్వు అనుభవించమని చెప్పి పంపించేస్తాడు. కానీ అంతవరకు పొందాడే కానీ సీతాదేవిని కోల్పోయినప్పుడు తను భార్య వియోగం పొందుతున్నప్పుడు ఒక్కసారి భావోద్వేగంతో, అంటే మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆ భావోద్వేగం కలిగి నేను మరణిస్తాను, నేను బ్రతకాల్సిన అవసరం లేదు లక్ష్మణుడితో చెప్తాడు శ్రీరామచంద్రుడు ఒకానొక సమయంలో. ఓ లక్ష్మణ, నాలాగా ఏ మానవుడి కన్నా ఉందా, రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, భార్యని పోగొట్టుకున్నాను, చిన్నప్పటి నుంచి అన్ని బాధలు పడ్డాను, ఈ రకమైనటువంటి బాధలు ఎవరికన్నా పడతాడా, బతకవలసిన అవసరం ఉందా అని చెప్పేసి ఆఖరి స్థాయికి పోయినప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి ఓదార్చి, శ్రీరామ నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, అలనాడు నేను నీకేం చెప్పానని చెప్పి గుర్తు చేస్తాడు. అయినా కానీ ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందినప్పటికి కూడా మరలా దారి తప్పాడు. అంటే ఆయన ధర్మాత్ముడు కాదని నేను అనటం లేదు, మహాత్ముడే ధర్మ పరిపాలన చేశాడు. ఈనాడు ఆయన లేకపోయినా ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో రామాలయం లేకుండా లేదు, అది వాస్తవమే. కానీ ఆయన కూడా మోక్ష స్థితిని పొందలేదు అనేది రుజువైంది. ఎందుకంటే మరలా సంసార బాధలు ఆలోచించాడు, మరలా మానవుడిగా భావోద్వేగం చెందాడు. కాబట్టి అది పూర్తి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వ్యక్తి నిలబెట్టుకొని మరలా ఆత్మ సాక్షాత్కారం పొందుతూ ఈ విశ్వంలో కలిసిపోతూ జన్మంటూ లేకుండా చేసుకునేటువంటిదే నిజమైనటువంటి మోక్షం అని చెప్పి నా అభిప్రాయము. అయితే అక్కడి వరకు కూడా మేము రాలేదు, ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా మేము పొందలేదని చెప్పి తెలియజేయడమైంది. కాబట్టి పొందాలనేటువంటి తపనతో మేము సాధన చేస్తున్నాం, ఆ మార్గంలో ఉన్నాం, ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. ఆ ప్రయత్నం అనేటువంటి సాధన అనేటువంటిది చేస్తే పూర్వజన్మ సుకృతం అనేది ఉంటే తప్పకుండా జరుగుతుందనేటువంటి బలమైనటువంటి వాంఛతోటి నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకోవాలి. ఇంకా ఆఖరిగా యోగి విషయానికి చెప్పి నా ఉపన్యాస ప్రవచనాన్ని ముగిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగిగా మారాలి. యోగిగా మారినప్పుడే జీవితం సార్థకత అవుతుంది. ఉదాహరణకు అన్నీ అనుభవిస్తే భోగి అవుతాడు, ఏమీ లేకుండా ఉంటే రోగి అవుతాడు. కానీ సమస్థితిలో ఉంటే
యోగి అవుతాడు. ప్రతి ఒక్కరు కూడా యోగిగా మారాలి. ఆ యోగిగా మారాలంటే కమండలాలు పట్టుకొని పులి చర్మాన్ని ధరించి గడ్డాలు మీసాలు పెంచుకొని అడవుల్లో ఉండాలనేటువంటి ఉద్దేశం కాదు. అది కరెక్టే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే సంసార సుఖాలను అనుభవించవచ్చు, భార్యా పిల్లలను అందరిని చూసుకోవచ్చు, కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అత్యాశలకు పోకుండా, దురాశ దుఃఖములకు చేటన్నారు. కీర్తి ప్రతిష్టలకు పోకుండా, అవమానాలకు బాధపడకుండా, కీర్తి ప్రతిష్టలకు పొంగిపోకుండా, లాభ నష్టాలకు జంకకుండా, సుఖదుఖాలకు భయపడకుండా ఎవడైతే సమస్థితిలో ఉంటాడో వాడే యోగి అని చెప్పి నా దృష్టిలో నా భావన. కాబట్టి ఆ విధంగా ఉంటూ ఆ సమాజంలో ఒక యోగిగా తన జన్మను సార్థకత చేసుకోవాలి. ఉదాహరణకు ఈనాడు సమాజం ఎలా ఉందంటే, విడాకులు పొందినటువంటి స్త్రీకి ఈరోజు విలువ లేదు. అదే మాదిరిగా ఒక వితంతువుకు విలువ లేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విడాకులు పొందినంత మాత్రాన ఆమె పనికిరానిదని కాదు. అదే మాది వితంతువు అయినంత మాత్రాన ఆమె అనేటువంటి భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే అలనాడు భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా ఆ మంటలో వేసేవాళ్ళు. సతీ సహగమనం అనేటువంటి ఆచారం ఉండేది. ఆచారాలను పోయినప్పటికి కూడా ఈరోజు ఇంకా కొన్ని మూఢాచారాలు ఉన్నాయి. ఉదాహరణకు విడాకులు పొందినటువంటి స్త్రీ ఎందుకు పొందుతుంది? బాధలు భరించలేక తను విడాకులు పొందుతుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనప్పటికి కూడా. అయితే బాధలు కాకుండా అనవసరంగా పొందిన వాళ్ళ విషయం గురించి మాట్లాడటం లేదు. అది తీసి పక్కన పెట్టండి. అవసరపరంగా తను బాధలు పడలేక విడాకులు పొందటం తప్పు కాదు. బాధలు పడుతూ చనిపోవటం కంటే బాధలు పడకుండా విడిపోవటం కరెక్ట్. అదే మాదిరిగా వితంతు విధి రాత తను చేసినటువంటి కర్మల ఫలితంగా విధి అలా వక్రీకరించినప్పుడు తను వితంతు అయింది. అంత మాత్రాన వితంతువు కానీ ఎదురొస్తే పని కాదని చెప్పి కొన్ని మూఢాచారం ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి. కులాచారం, తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వృధా. కులం కాదు, గుణం ముఖ్యం. కాబట్టి ఈ ఆచారాలన్నింటినీ పోగొట్టి ఒక యోగిగా మారాలి. యోగిగా మారినప్పుడే యావత్ ప్రపంచం కూడా గర్వించదగినటువంటి మనిషిగా ఉంటాడు. అంతేకాకుండా తను ఎందుకు వచ్చాడు, తన స్థానం ఏమిటనేటువంటిది తెలుసుకొని, తను ఎవరు అనుకుంటారని కూడా కాదు, తను తెలుసుకొని తన జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకే ఆ యొక్క గేమ్లో చెప్పబడింది, కండ్లకు పరులొచ్చి కాముతో బతకాక కాక ముట్టదురా, కడసారి తువ్వంటూ పోతారురా, ఈ జన్మమెత్తిన ఫలితం ఏమిటో తెలుసుకొని బ్రతకరా, నీ బ్రతుకు అర్థమే అది అవునురా, చిరునవ్వుతోనే చిరకాలం ఉండాలి, ఆహా ఈ వింత లోకంలో మన స్థానం ఉండాలి, జీవితం అంటేనే నాటక రంగం, మన పత్రము ముగిసింద కట్టాలి పైనం, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, వందల గట్టన జానెడు జాగాను సంపాదించుకురా, ఎకరాలు నీ వెనక రావు కదా. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, మానవ జన్మ ఎత్తిన దానికి సార్థకత ఏమిటి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సాధన చేయాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, జై సద్గురువే నమః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే ఓం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.